ఇంకొకప్పుడు అడవి రాముడికి వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ కాలక్రమంలో పైగా థియేటర్స్ 12,000 థియేటర్స్. థియేటర్ కొంచెం వేసుకుంటే కూడా అన్ని డబ్బులు వస్తాయి కదా మీకు. ఇదంతా కాలక్రమం సాంకేతికంగా వచ్చిన మార్పులు ఇవన్నీ ఉన్నాయి. అందుకని నేను అనుకుంటాను మెగా ఫైట్ ఏం లేదు ఇక్కడ. మెగా ఫైట్ ఏదో ఉంది అనుకోవటం అనేది అది కేవలం రాజకీయంగా ఒకటి. ఇది వైసీపీ వాళ్ళకి కూడా ఆసక్తి ఉండొచ్చు, ఎందుకంటే దే ఆర్ అపోజిట్ టు పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ కోణం చాలా పెంచుతుండొచ్చు. కానీ నేను రాత్రి నుంచి చూశాను వచ్చిన రివ్యూస్ మీడియా దాంట్లో ఇదొక చిన్న భాగం మాత్రమే. ఓకే, నిజంగా మీరు అన్నట్టు విషాదకరమైన విషయం ఒకటి పక్కన పెడితే నిన్న ఒక మంచి విజువల్ కూడా చాలామంది ఎంజాయ్ చేశారు ఇందులో. సంధ్యా థియేటర్లోనే నిన్న అల్లు అర్జున్ గారు వెళ్ళారు, థియేటర్కి వెళ్ళారు కదా, అక్కడ ఆయనతో పాటుగా శిల్పా రవీంద్ర కూడా వెళ్ళారు. ఓకే, అదే థియేటర్ ఫ్రెండ్ అని కదా ఇప్పుడు ఆయన చెప్పింది అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ జరిగాయి కాబట్టి ఫ్రెండ్స్ వదిలేయాలని నాకు అర్థం కాదు. జనరల్గా నిన్న అది కూడా సీన్ కూడా అది సహజమైన కొనసాగింపు. నేను చెప్తున్న దానికి అది అనుకూలమైంది అంటున్నా. ఇప్పుడు ఎల్లుండి సంక్రాంతిగా దసరాకో మళ్ళీ చిరంజీవి గారితో ఉన్న బొమ్మలు కూడా మళ్ళీ రావచ్చు. మీరు అదే కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ కదా, అంతే కదా కోరుకుంటారు. కానీ ఇప్పుడు సినిమాలు రాజకీయాలు ఏముందండి, దే హ్యాపెన్, దే కంటిన్యూ టు హ్యాపెన్. కానీ ఏదో ఇది వీళ్ళ మధ్యలో ఏదో పెద్ద ఇది ఉందన్నట్టు నేను అడుగుతున్నాను. నిన్న నాగబాబు ఎందుకు చెప్పాడు ఆయన, మామూలుగా అయినా సరే సినిమాని సినిమాగా చూడండి, ఆదరించండి అనే కదా దాని అర్థం. ఎవరు తీశాడు అనేది మనకు అనవసరం అన్నది. అంటే ఒక నెగిటివ్ వస్తున్న సమయంలో వాళ్ళు నెగిటివ్ స్టాండ్ తీసుకుంటే ఆ ట్వీట్ ఇంకో విధంగా ఉండేది, అంతే కదా. అంతకుముందు ఆయన పెట్టిన దాన్ని బట్టే కదా మీరంతే ఐ మీన్ అనేక మంది అర్థాలు తీశారు, మూలాలు ఇట్లాంటివి. కాబట్టి సినిమా మూలం అక్కడ ఆయన చెప్తుంది నాగబాబు, మన మూలాలు సినిమాలో ఉన్నాయి. సినిమా అనేది ఎవరు తీసినా 24 కళల సమాహారం, ఇంతమంది జీవితాలు, అదే అందరు చెప్పేది అదే. అభిమానులు వీళ్ళ మధ్యలో సార్ ఫ్యాన్సే ఉండరు కానీ యాంటీ ఫ్యాన్స్ ఉండరండి. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రోజుల్లో ఇది చల్లారు పేడ కొట్టారంటే కూడా ఈయన మీద అభిమానంతో కొట్టారు, ఆయన మీద వ్యతిరేకతతో కాదు. మీరు అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆయన తప్ప మేము ఊహించుకోలేము అన్నటువంటి ఒక పరిస్థితి. అందువల్ల ఐ థింక్ ద స్టోరీ ఇంకో వారం రోజులు. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, టికెట్ పెంపు ఈ కథ దీని మీద వచ్చినప్పుడు వాళ్ళు 12వ తారీఖు వరకు ఏదో ఇచ్చారు, 10 రోజుల్లో యుఫోరియా అయిపోతుంది. ఆ యుఫోరియా అయిపోయాక ఈ విషయాలు తాపిగా చాలా కాలం చర్చించవచ్చు. కానీ ఇదేదో ఒక విధమైన ఉద్రిక్తతకో వివాదం నాకేం కనిపించట్లేదు. అండ్ దేర్ ఇస్ ఏ చిరంజీవి టు సెటిల్ ఆల్ దిస్ థింగ్స్. మిగిలిన తెలుగు జాతి అంతా ప్రశాంతంగా దాన్ని చిరంజీవికి వదిలేసి అయిన వాడే అందరికీ అన్న పద్ధతిలో వదిలేసి ఊరుకోవచ్చు అని నేను. సో అది ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు కూడా ఏదో మొదటి రోజే చూసేద్దాము లేదా మనం పెంచుతున్నాం కదా, అనవసరంగా ఆ ప్రాణాల మీద చూడడమే కదా. అప్పుడు వెళ్తే కూడా ఏం రావు కదా టికెట్లన్నీ. ఉదాహరణకు 3 మిలియన్ల టికెట్లు బుక్ అయ్యాయి, 3 మిలియన్ టికెట్స్. ఇది బుక్ మై షో లెక్కల ప్రకారం 30 లక్షల టికెట్లు బుక్ అయిపోయాయి. మీరు వెళ్ళినా కానీ అక్కడే మీకు సినిమా చూసే అవకాశం ఏమీ ఉండదు. ఉండేది దగ్గరలో థియేటర్స్ అవి ఇవి చూసుకోవాల్సిందే. కానీ అందుకనే వాస్తవికంగా వెళ్ళాలి, ప్రోత్సహించండి కళను, కానీ భద్రత కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అనైక్యతను ఇదేదో సినిమాగా చూడకుండా జీవితంలోకి తెచ్చి దాన్ని ఏదో పెంచుకోవడం కూడా అనవసరం. ఐ థింక్ ఇట్స్ ఏ వైల్డ్ ఫైర్